రే ఆఫ్ హోప్. అవకాశం అనేది ఇంకా బతికే ఉందని చాటి చెప్పే ఒకానొక ఆశాకిరణం. ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన అంటూ ఒక సినిమా కవి చెప్పిన అందమైన సాపథ్యం ఉండనే ఉంది. ఈ బ్యాక్ టు బ్యాక్ రెడీమేడ్ ఆప్షన్స్ అనేవి అందరికీ ఉండవన్నది ఎంత నిజమో, కొత్త అవకాశాలకు విండోస్ తెరుచుకున్న దాఖలాలున్న మాట వాస్తవం. ఊపిరి నిప్పుల వంతెన, ఊహలు కత్తుల నిచ్చెనంటూ నవతరం కోసం మనం కొత్త పాట రాసుకున్న కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులన్న పాత మాటే నిజమై కూర్చుద్దా? ఒడిదుడుకులు, ఓడలయ్యే బళ్ళు, ఫ్లాపులు, స్లంప్ సీజన్లు ఏ ప్రొఫెషన్ ని వదిలిపెట్టవు. వృత్తిరీత్యా అప్పుడప్పుడు ఏర్పడే ఇటువంటి అపశృతులు ఫిలిం నగర్ చౌరస్తాల్లోనే కాదు, ఏ ఫీల్డ్లో వెతికినా మెండుగా కనిపిస్తాయి. కూటి కోసం కూలి కోసం అనబడే మన నిరుద్యోగ భారతంలో అయితే వీటి కోసం ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన పనే ఉండదు. కెరీర్ని చిన్నాభిన్నం చేసే ఇటువంటి అవాంఛితమైన ఇంటర్వెల్స్ సృష్టించే మానసిక సంక్షోభానికి, మనోవేదనకు ఎన్ని చిన్ని గుండెలు అవిసిపోతాయో లెక్కే లేదు. కోల్పోవడం, దాని నుంచి కోలుకోలేకపోవడం, ఇదే ఇవాళ కుర్ర వయసుల్ని కాటేస్తున్న ఒకానొక సైకియాట్రిక్ డిజార్డర్. కొత్త అవకాశాల్ని పుట్టించుకోవడానికి సరిపడా మానసిక సంసిద్ధత కొరవడ్డం వల్ల కొన్నిసార్లు ఆత్మహత్యల్లాంటి దుస్సాహసాల్ని కూడా చవిచూడాల్సిన పరిస్థితి. ఉద్యోగం లేకపోవడం ఒకటైతే, ఉన్న ఉద్యోగం ఊడిపోవడం అనేది ఇవాల్టి ఇంకో సంకటం. చేతి నిండా క్వాలిఫికేషన్లున్నా వాటికి సరితూగేలాంటి సూటైన ఉద్యోగాన్ని వెతుక్కోవడం అనేది యువత ముందున్న లేటెస్ట్ ఛాలెంజ్. చదివిన చదువు ఏదైతేనేం ఉద్యోగం లేదు. లక్షలు పోసి కొనుక్కున్న కొన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు భరోసా అంతకంటే లేదు. C++, జావా, శాప్, .NET వగైరా వగైరా కోర్సులతో కుస్తీలు పట్టి అమీర్పేట్ టు అమెరికా కలల్ని కనేవాళ్లలో ఎంతమంది సక్సెస్ కొడుతున్నట్లు, అలా కొట్టిన సక్సెస్లు ఎన్నిసార్లు బ్రేక్ అయిపోతున్నట్లు. అద్భుతమైన మార్కులతో అర్థవంతమైన కోర్సులు పూర్తి చేసి కాలేజీలు, యూనివర్సిటీల నుంచి బయటకొచ్చిన వాళ్ళు ఎంతమందో 24/7 కాల్ సెంటర్లో చేరిపోయి నిద్రలేని రాత్రులతో దోస్తీ చేసుకుని బతికేస్తున్నారో వాటన్నింటికీ మన భాగ్యనగరాలే బండ గుర్తులు. ఇంటి ముందుకొచ్చి నిలబడే తెల్ల టాక్సీ కారులో వెళ్ళి మా పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారని సంతృప్తి పడిపోయే అమ్మా నాన్నల గురించి ఇక్కడ మనం మాట్లాడుకోబోవడం లేదు. వాళ్ళ మనీ పర్సుల్ని, బ్యాంక్ బ్యాలెన్సుల్ని ఖాళీ చేసి దండగా మారి చదువులు చదివి చదివి బతుకు మెట్లెక్కి పైపైకి ఎదగాలనే కోటి ఆశలున్న యంగిస్తానీయులంతా ఫ్యాక్టరీల్లో నుంచి బయటపడ్డ ప్రోడక్ట్స్ లాగా మొత్తం నెట్ ప్రపంచంలోకి దూరిపోయి తమ తమ ఉద్యోగాల వేటలో పడిపోతున్న వైనాల్ని, అవి దొరకనప్పుడు కలిగే తీవ్రమైన వెత్తల్ని ఇటువంటి ఆత్మహత్యా దృశ్యాలు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఉపాధి రంగం విస్తృతంగా వ్యాపిస్తున్నా, నైపుణ్యతకు తగ్గ కొత్త కొత్త కొలువులు ఎన్ని పుట్టుకొస్తున్నా ఇవాళ మన దేశంలో సాపాటుకు మాత్రం కరువు కాటకమే. 1:4 నిష్పత్తిలో చివరకు 3 మనుషులు ఉత్త చేతులతో మిగిలిపోక తప్పడం లేదు. వెక్కిరిస్తున్న ఈ నో వేకెన్సీ బోర్డులే నిలువెత్తు సాక్ష్యాలు. మనలో 100కి 4-5 మాత్రమే అనుభవిస్తున్న సర్కారీ కొలువులు, వాటి భద్రత గురించి ఇవాళ మాట్లాడుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ ఫైళ్ల నిండా డిగ్రీలతో కాలేజీల నుంచి బయటకొచ్చే యువ జనాభాకు ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో దొరికే ఆ పిసరంత ఉద్యోగాలే జీవనాధారం. కాకపోతే ఈ ప్రైవేట్ ఉద్యోగాల కనీస జీవితకాలం నెలకు మించి ఉండదన్నది నమ్మి తీరాల్సిన ఒకానొక్క చేదు నిజం కూడా. కార్యాలయమైనా, కర్మాగారమైనా నెలసరి జీతం చేతిలో పడేదాకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన దురవస్థలో ఈ చిరుద్యోగుడు కొట్టుకు చేస్తుంటాడు. అది వాడి ఉపాధికున్న భరోసా. ఇండియన్ యూత్ని చితకేసిన స్లోడౌన్ సంక్షోభం ఎన్ని టెక్నో గుండెల్ని బద్దలు చేసిందో ఇంకా గుర్తుంది. ఐటీ రెసెషన్ పేరుతో సాఫ్ట్వేర్ సెక్టార్లో ఇప్పటికీ ఏటా లక్షల కొద్దీ ఉద్యోగాలు ఊడిపోతూనే ఉంటాయి.
అవుట్సోర్సింగ్ మాకొద్దనే వద్దంటూ ఒబామా సార్ 6 నెలలకొక్కసారైనా కూత వేస్తూనే ఉంటాడు. ఉద్యోగ భద్రత అనే మాటకున్న అర్థాన్నే దిగమింగి పారేసిన సత్యం కుంభకోణం ఇప్పటికీ ఒక చెదిరిపోని పీడకల. ఛాయలందించే ఆఫీస్ బాయ్ నుంచి 6 అంకెల జీతం డ్రా చేసుకునే సీఈఓ పోస్ట్ దాకా ఏ కుర్చీకి భరోసా లేదు. అక్కడ ఎవ్వడికి కోపం వచ్చినా ఇక్కడ చిరిగిపోయేది మాత్రం వీడి అరిటాకే. మేనేజ్మెంట్ అడుగులకు మడుగులొత్తాల్సిందే. తలకు మించిన టార్గెట్ పెట్టినా చచ్చినట్లు మోసి తీరాల్సిందే. కాస్త అదుపు తప్పినా నేరుగా ఇంటికే దారి తీయాల్సిన పరిస్థితి. మనోజ్ చక్రవర్తి ఓ ఎంఎన్సీ నెట్వర్క్ ఇంజనీర్. రేపటి నుంచి రావద్దంటూ సడన్గా టైప్ అయిపోయిన ఊస్టింగ్ ఆర్డర్. కారణం తెలీదు. వివరాలు అడుగుదామంటే అక్కడ ఎంట్రీయే రద్దయిపోయింది. ఇటువంటి దగాబడ్డ మధ్యతరగతి చక్రవర్తులు నగర వాతావరణంలో ప్రతిరోజు వందలు వేలు, ఒక్కోసారి లక్షలు కూడా. టక్కున గాల్లో నుంచి రాలిపడే నెల జీతం ఇవాళ చటుక్కున ఆగిపోతుంది. ఖర్చులకు డబ్బులుండవు. ఇంకో ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. ఈ ప్లాట్ఫామ్ బతుక్కి ముగింపెక్కడన్నది కనిపించదు. బండి నడిచినన్ని రోజులు ఈ గతుకులు అతుకులతో అస్సలు పరిచయమే లేకపోవడం, కుటుంబ జీవితంలో అకస్మాత్తుగా కమ్ముకున్న ఈ చిమ్మ చీకట్లకు అలవాటు పడలేకపోవడం, డిప్రెషన్స్ అంటే ఇవే మరి. వాణ్ణి కుంగదీయడానికి ఇంతకు మించిన సునామీ ఇంకేం కావాలి? ఈ సుడిగుండం నుంచి తేరుకుంటూనే కొత్త ఉద్యోగం అనే ఎండమావిని వెతుక్కోవాలి. మళ్లీ వేగుచుక్క పొడిచేదాకా కళ్ళు కాయలవ్వాలి, కాళ్ళు రెండు అరిగేపోవాలి. అనుకోకుండా దొరికే ఇటువంటి గ్యాప్లోనే మానసిక పరివర్తన జరిగే అవకాశమూ ఉంది. చేసిన తప్పుల్ని నెమరేసుకుని వాటిని దిద్దుకుందామన్న సంసిద్ధత కూడా అక్కడే దొరుకుతుంది. సరిగ్గా ఈ మలుపు దగ్గరే ఇంకో ప్రమాదం కూడా పొంచుంది. ఇక్కడ ఏమాత్రం సమయస్ఫూర్తి లోపించినా, కొంతలో కొంతైనా రాజీ పడకపోయినా అక్కడ పునరుజ్జీవనం అనేది దొరకదన్నది ప్రధాన హెచ్చరిక. సర్టిఫికెట్లకు సరిపడా శాలరీ కావాలంటూ బారడన్ని ఆశలు పెట్టుకునే అలవాటును మానుకోవడం, దక్కాల్సిన రొక్కంలో కొంతైనా తగ్గించుకోవడం, బయటి ప్రపంచంలోకెళ్ళి పాత యజమానుల గురించి పల్లెత్తు మాటైనా ప్రచారం చెయ్యకూడదన్న ఇంగితాన్ని పాటించడం, ఇవన్నీ సగటు ఉద్యోగార్థికి ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్స్. ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం, ఒకవేళ అది ఊడిపోయినా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడం అనేది ఆషామాషీ కాదు. దీని మీద బోలెడన్ని థియరీలు, నిపుణులు రాసిన పుస్తకాలు చలామణిలో ఉన్నాయి. సున్నితంగా గెటౌట్ చెప్పడం, పింక్ స్లిప్ చేతికివ్వడం ఇదో యాక్సిడెంట్ లాంటిది. ఎప్పుడూ చెప్పిరాదు. ఖర్చు తగ్గించుకోవడం, కంపెనీ పునర్నిర్మాణం, యాజమాన్యంలో ఆకస్మిక మార్పులు నిన్ను గెంటేయడానికి ఇటువంటివక్కడ పుట్టెడు కారణాలుంటాయి. అందుకే చుట్టూ జరిగే ఏ పరిణామాన్ని తేలిగ్గా తీసుకోకూడదని, ఒకవైపు పనిచేస్తూనే ఇంకోవైపు నిఘా పెట్టుకోవడం మంచిదని హెచ్ఆర్ నిపుణులు సెలవిచ్చే మాట. ఇటువంటి ముందస్తు జాగ్రత్తలు ఎన్ని పాటించుకున్నా ఒక్కోసారి మాస్ క్లియరెన్స్ అంటూ కొన్ని సామూహిక ఈడ్చివేత కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. సింగిల్ స్ట్రోక్తో వేల కొద్దీ కుర్చీలు ఖాళీ అయిపోతాయి. తెల్లారేసరికల్లా వీళ్ళందరి కేరాఫ్ ఆ ప్లాట్ఫామ్ ఒక్కటే. చేతికి పని చెప్పరు. ఒకవేళ చెప్పినా చేశారా లేదా అన్నది కనుక్కోరు. ఇంక్రిమెంట్ ఆగిపోవచ్చు. ఒక్కోసారి ప్రమోషన్లు లేకపోవచ్చు. ఇవన్నీ దేనికదే ఒక చెడు సంకేతం. సదరు జీతగాడి బతుక్కి ఇక ముడినట్లేనని, మేనేజ్మెంట్ వాళ్లకు నీ అవసరం తీరిపోయిందని ఎంత ముందుగా అర్థం చేసుకుంటే అంత మంచిది. పొమ్మనకుండానే పొగ పెట్టడం అనే ఈ ఉద్దేశపూర్వకమైన ఎత్తుగడ కార్పొరేట్ సెక్టార్లో కనిపిస్తున్న లేటెస్ట్ ట్రెండ్. ఒక్కో చోటైతే బాసిజం అనే బడాయితనం, సీనియర్ల వేధింపులు మనల్ని మనసారా పనిచేసుకునే అవకాశాన్ని పూర్తిగా చంపేస్తాయి. సమస్యలన్నీ చుట్టుముట్టినప్పుడు చస్ ఏమిటి తొక్కలో ఉద్యోగం అంటూ చిరాకు పుట్టేస్తుంది. కుర్చీని ఎడంకాలితో తన్నేసి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తుంది. కానీ అక్కడ ఆవేశంతో కాదు, ఆలోచనతో కొట్టాలి. కోపగించుకుని వెళ్ళిపోతే అది యాజమాన్యానికే సులభం. వీడికి జరిగిన నష్టానికి నయా పైసా పరిహారం కూడా రాదు. చేతిలో ఒక ఉద్యోగం ఉన్నప్పుడే కొత్త ఉద్యోగం వెతుక్కోవడం అనేది తెలివైన పని. అప్పుడే బయటి సంస్థలు 10 రూపాయలు ఎక్కువగా ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఉత్తి చేతులతో అడుక్కోవడం మొదలు పెడితే 10కొస్తావా 25కొస్తావా అంటూ దిక్కుమాలిన చావు బేరాలకు సరెండర్ అయిపోక తప్పదు. ఒక్క ఉద్యోగం పోతే అన్ని దారులు మూసుకుపోయినట్లు, యుగాంతం ముంచుకొచ్చినట్లు దిగాలు పడ్డం అనేది అత్యంత అమాయకత్వం.
ప్రపంచం చాలా పెద్దది. రెజ్యూమ్ను ఒక్కసారి సర్క్యులేషన్లో పెట్టుకుంటే దాని వైశాల్యం ఎంతో ఇట్టే తెలిసిపోతుంది. పాత కంపెనీకి ఉన్న కాంపిటీటర్స్ దగ్గర దరఖాస్తు పెట్టుకోవచ్చు. మీకున్న అనుభవాన్ని అమూల్యమైనదిగా భావించి వాళ్లే ఎర్ర తివాచి పరిచి స్వాగతించే సందర్భాలు బయటికెళ్తే బోలెడని కనిపించవచ్చు. చిన్నపాటి కాంప్రమైజేషన్తో చిన్న కంపెనీకి చిన్న జీతానికే కమిట్ అయితే భలే మంచి రోజులనేవి మళ్ళీ ఆవిష్కృతమైన అవుతాయి. అదే మీ కొత్త జీవితానికి సరికొత్త అంకురార్పణ.